గీతా గోవిందంతో ఘన విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ పరశురామ్ కలయికలో రూపొందిన సినిమా ఫ్యామిలీ స్టార్. అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించింది. మంచి కాంబినేషన్ మరియు భారీ అంచనాలు, వీటైన ప్రచారంతో ప్రేక్షకులకు ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో, విజయ్ ఖాతాలో ఇట్టు పడిందా లేదా చూద్దాం. కథ ఏంటి అంటే, గోవర్ధన్ విజయ్ దేవరకొండ మధ్యతరగతి యువకుడు. కుటుంబం అంటే ప్రాణం. సివిల్ ఇంజనీర్గా ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్నా కుటుంబానికి దూరంగా వెళ్ళడం ఇష్టం లేక హైదరాబాద్లోనే పనిచేస్తుంటాడు. మద్యానికి బానిసైన పెద్దన్నయ్య ఇక జీవితంలో స్థిరపడే దశలో లేని ఉన్న చిన్నయ్య వాళ్ళ కుటుంబాల మంచి చెడుల్ని చూస్తూ చాలని జీతంతో ఎట్టిస్తున్న అతడి జీవితంలోకి ఇందు మృణాల్ ఠాకూర్ వస్తుంది. వచ్చి రాగానే అతని కుటుంబాన్ని అర్థం చేసుకుని వాళ్ళతో కలిసిపోతుంది. ఇద్దరు ప్రేమలో పడిపోతారు. ఇంతలో ఊహించని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవర్ధన్కు చేజిక్కుతుంది. ఇంతకీ ఆ పుస్తకంలో ఏముంది, ఆ ఇద్దరి మధ్య ప్రేమని ఎలా ప్రభావితం చేసింది, అసలు ఎందుకు ఇందు ఎవరు, గోవర్ధన్ జీవితంలోకి ఎలా వచ్చింది, అతను మధ్యతరగతి కుటుంబం కష్టాల నుంచి గట్టెక్కడా లేదా, తదుపరి విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ఎలా ఉందంటే, తన కుటుంబాన్ని, తన జీవితంలో వచ్చిన ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించిన ఓ యువకుడి కథే ఈ చిత్రం. కుటుంబం కోసం ఎంతో దూరమైన వాళ్ళే వెళ్ళే ఆ యువకుడు అదే స్థాయిలో తన కుటుంబాన్ని, తన మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న ఓ అమ్మాయి కోసం ఏం చేశాడు, మధ్యలో వచ్చిన అపార్థాలు ఎలాంటి సంఘర్షణకి కారణమయ్యావి ఈ సినిమాలో కీలకం. ఐ లవ్ యూ అనే మాట ఓ వ్యక్తికి చెప్పేది కాదు, ఓ కుటుంబానికి చెప్పేది అంటూ మన కుటుంబ వ్యవస్థ బలాన్ని దర్శకుడు ఈ కథతో చాటి చెప్పే ప్రయత్నం చేశాడు. కథపరంగా చూస్తే చిన్న అంశమైన ఓ బలమైన సినిమాకి అంచనాలను, సినిమాకి కావాల్సిన సరుకు సంఘర్షణలో అందులో కనిపించవు. కానీ కొద్దిమంది దర్శకులు కథలతో మాటలతో మ్యాజిక్ చేస్తుంటారు. పరశురాంలోనూ అలాంటి రచయిత ఉన్నాడని ఆయన సినిమాలు చాటి చెప్పాయి. అయితే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి కథనం పరంగా ఆయన చేసిన కసరత్తులు చాలలేదు. ఘన విజయం సాధించిన గీతా గోవిందం తర్వాత ఆ కలయికలో వస్తున్న సినిమా ఇది. ప్రత్యేకమైన అంచనాలతో ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు. అయితే హాస్యపరంగా కానీ, ఇటు కథనాల పరంగా కానీ ఏ దశలోనూ అంచనాలను అందుకోలేదు ఈ చిత్రం. మధ్యతరగతి యువకుడిగా విజయ్ దేవరకొండ చేసే విన్యాసాలు కథ మొదలవుతుంది. ఇంట్లో నుండి బయట పొదుపు కోసం కథానాయకుడు పడే పాటలతో సన్నివేశాలు సాగిపోతుంటాయి. అవి సాగుతున్నట్టే ఉంటాయి తప్ప పెద్ద ప్రభావం చూపించవు. వాస్తు ప్రకారం సాగే ఫైట్ కాస్త కొత్తగా ఉంటుంది. హిందూ పాత్ర రాక తర్వాత కూడా సన్నివేశాలు పెద్దగా పండలేవు. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమా కాస్త ఆసక్తికరంగా మార్చాయి. అక్కడ మలుపు ఊహించేదే అయినా ద్వితీయార్థంగా అంచనాలు పెంచుతాయి. అమెరికా నేపథ్యంలో సాగే ద్వితీయ అర్థంలోని చాలా సన్నివేశాలు బోరింగ్ కొట్టిస్తాయి. హిందూ ద్వితీయ ప్రసంగంలో ఈ నేపథ్యంలో సన్నివేశాలు పర్వాలేదనిపించిన పాతక సన్నివేశాలు సాధారణంగానే కనిపిస్తాయి. ఫ్యామిలీ స్టార్ రివ్యూ. అక్కడక్కడ కొంత సంఘర్షణలు, కొన్ని మాటలు విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జోడీ మినహా సినిమా పెద్ద ప్రభావం చూపించలేదు. ఎవరెవరు ఎలా చేశారంటే, విజయ్ దేవరకొండ మధ్యతరగతి యువకుడిగా గోవర్ధన్ పాత్రలో ఒదిగిపోయడం, పాత్రకు తగ్గట్టుగా కనిపిస్తూ స్టైలిష్గా తన మార్కు ప్రదర్శించాడు. ఇక హీరోని పాత్ర గురించి, ఇందు పాత్రలో ప్రథమ పాత్రలో నవ్వుతూ అందంగా కనిపించింది. సెకండ్ హాఫ్లో ఆమె పాత్ర చుట్టూ పండిన భావోద్వేగాలు సినిమాకి కీలకం. విజయ్ దేవరకొండ మూడు ఇద్దరు జోడీ బాగుంది. రోహిణి అంటే పోషించారు. బామ్మ పాత్రలో మియా పాత్రలు ఏవి బలంగా లేవు. జగతి బాబు, వెన్నెల కిషోర్, ప్రభోశ్రీను తదుపరులంతా అలవాటైన పాత్రలో అక్కడక్కడ కనిపించి వెళ్ళిపోతుంటారు. మరో కథానాయకి కౌశిక్ కాసేపు కనిపించాడు. ఆ తర్వాత ఆ పాత్ర జాడే ఉంటుంది. పాతక సన్నివేశాలు, విలన్గా వచ్చిన, పెళ్లి కొడుకు వచ్చిన అతిథి పాత్రలో ఒకరిలాగే ఆ పాత్ర మిగిలిపోతుంది తప్ప ప్రభావం చూపించలేదు.